దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఆయన. దానికి తగ్గట్టుగానే ఉపన్యాసం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక జాతీయ నాయకుడిగా నారా లోకేష్ ఏమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఆ ఛాయలన్నా కనిపించాయి నా మాటల్లో దేశం గురించి మాట్లాడు. మీకు వాస్తవానికి దగ్గరగా అతని ఆలోచన మారిందని నాకు అనిపించింది. అంటే క్రిందటిసారి అతను అంటే ఈయన చేసిన తప్పు కాదు, వాళ్ళ నాన్న చేసిన తప్పు. అదే అవును, భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోవడం. అసలు కనుక ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే జగన్ వచ్చేవాడు కాదేమో. 70-75 స్థానాల దగ్గర ఆగిపోయి ఉండేవాడు. అసలు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఇదిగో ఇంత చేసాం ఇంకా చేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ మోడీనే వస్తున్నాడు అని జనంలోకి వెళ్ళి ఉంటే వచ్చి ఉండేవాళ్ళు. అట్లాగే అమరావతి లాంటి వాటిట్లో అట్లాగే అతి ఆశలు చూపించకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళే వచ్చేవాళ్ళు. ఎందుకనంటే అయ్యా మనది విభజిత రాష్ట్రం, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ముందు సెక్రటేరియట్ పెడుతున్నాం, హైకోర్టు పెడుతున్నాం, ఇది ప్రజల దగ్గర నుంచి భూములు అట్లాంటివి తీసుకోదలుచుకోలేదు, దోచుకోదలుచుకోలేదు, అట్లాంటి దోపిడీ చేసే మనస్తత్వం అది కాదు అని చెప్పి 20,000 ఎకరాలు ఇక్కడ ఉందని మేము పెట్టాము అటవీ ప్రాంతం, మీరంతా ఇక్కడ డెవలప్ చేసుకోండి, మామూలుగా అయితే ఇవన్నీ నేను తినొచ్చు కానీ నేను మీకే వదిలేస్తున్నానంటే అర్థం చేసుకోండి, మీరందరూ బాగుపడండి, కోటీశ్వర్లు అవ్వండి, ఇక్కడ విజయవాడ గుంటూరుని కలిపి నగరంగా తయారు చేస్తాను అని ఉంటే ఎట్లుండేది అసలు? దేవుడు అయ్యేవాడు. అదేమంటారు, మహాత్మా